హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు మునుపు ఏమేం మాట్లాడిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు? అందరూ ఊరుకుంటా ఓన్రి కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిన అనుకుంటాడు, వాళ్ళందరూ నాకే ఓట్లు ఇస్తారు అనుకుంటున్నాడు. ₹1,00,000 మాఫీ అయిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రి పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 8 దాకా తెచ్చుకోండి. 9 తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే, అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా, ఒక్కటే సంతకంతో 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. ఎప్పుడు? పోయిన ఏడాది డిసెంబర్ 9. అయిపోయిందా రుణమాఫీ? మొత్తం అయిపోయిందా? సంతకం అయిందా? డిసెంబర్ 9 పోయిందా? జనవరి 9 పోయిందా? ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఇవి అక్టోబర్ 9 వస్తాను. అంటే 10 నెలలు నిండదందుకు వచ్చింది. 10 నెలలు పోయింది. మొదటి రోజు సంతకం అన్నాడు. సరే, మొదటి రోజు సంతకం అన్నాడు. ఆ సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి క్లిచ్చుకుంటే ఏం చెప్పిండు? ఇగో నేను ఇక్కడ లంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చినా, మరి ఇక్కడ లంకె బిందెలు లేవు అనుకుంటే ఇక్లిస్తాను. నాకు తెలియక కడుతా, మీరు కందుకూరులు అందరూ హుషారు, మీరు బాగా మీరు చెప్పాలి. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకె బిందెలు ఉన్నాయా అని? సెక్రటేరియట్లా కాగితాలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, అధికారులు ఉంటారు, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఉంటుంది. గాడ లంకె బిందెలు ఉంటాయి ఎక్కడన్నా? ఒక గసంటి బుద్ధినది. డిసెంబర్ 9 నాడు సరే ఎరకలేదు, కొత్తోడు కదా, తెలియదు, ఇదివరకు ఎన్నాడు అనుభవం లేదు, మా సబితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు, ఇదివరకు అనుభవం లేదు, నేర్చుకుంటాడు తీ అనుకున్నాం. మొత్తం తిరుగుడు మొదలు పెట్టిండు. యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు, యాయిరుగుట్ట పోతాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకి ఎత్తా అన్నాడు. వరంగల్ వేయండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు. ఎమ్లాడ వేయండు, రాజన్న మీద ఒట్టు అన్నాడు. యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు. దర్గా కూడా వేయండు. ఏ దేవుడిని విడిచిపెట్టాలి? ఈ దేవుడు ఆ దేవుడు కాదు, అందరు దేవుళ్ళను, మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు. చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా? చిట్టినాయుడే కరెక్టా? చిట్టినాయుడు సిట్టెలకనో కానీ మొత్తానికి అయితే ఈ మనిషి మొదలే చెప్పిండు, తప్పైనది కాదు, రేవంత్ రెడ్డిది కాదు. ఆయన మొదలే చెప్పిండు, గుంపు మేస్త్రి అంటే కడతారు, కూలగొట్టరు తమ్మి. గుంపు మేస్త్రి అంటాడు, కడతాడు, కూలగొట్టాడు. వీడు కూలగొట్టేటాడు చిట్టినాయుడు. నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు, తప్పు మనదే. ఆయన కుల్ల చెప్పిండు. ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసపు మాటలే చెప్తాం. నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి? చూసిర్రా వీడియో? మీరు చూసిర్రా? అయినా చూసి కూడా ఆయన ఓట్లు గుద్దిరు చూడు, అది గ్రేట్. చూసిండ్రు, నమ్మిండ్రు, వాడు చెప్పంగా మళ్ళా నేను లంగన్ రాబోయే వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు, అది కథ. మన జర్ర మహేశ్వర పోలేలే, మీరు మంచోళ్ళు ఎత్తాము, నాకే మీరు వేయలే కానీ మీరు ఆడబెట్టాలను గానే పెట్టి రాలని. కానీ పాపం మిగతా ఊళ్ళో నా మీరు మా ఇబ్రాహీం పట్ల మనోడు ఏం తెలియదు, పోతాడట, చూస్తాడట. ఎందుకు? కందుకూరులో మనం చేసే లొల్లి దేశంకు తెలియద్దు, ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియద్దు, రాహుల్ గాంధీ చెవులో పడద్దు. ఇది ఆయన బాధ. కుర్చీగా కాపాడుకోవాలి ఎట్లన్నా చేసి. ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు, మల్లారెడ్డికి ఇస్తున్నాడు, సబితక్కకి ఇస్తున్నాడు, చిన్నోళ్ళకి ఇస్తలేడు, మల్లయ్యకి ఇస్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తలేడు. గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు,
ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినవి 10 నెలల్లో రూపాయి ఇచ్చిండు ఎవరికన్నా ఇచ్చిండు అయింది మీకు అందుకూరలా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాకు తెలియక అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి 1983 దానికి అదనంగా 500 రూపాయలు కలిపితే 2483 అని పెట్టిండు ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి 2183 దానికి అదనంగా 500 అని పెట్టిండు నాకు తెలియక అడుగుతా 1983 ఏం పట్లది బోనసు దొడ్డదే కదా బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సన్న వడ్లకి ఇస్తా అంటుండు ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు జంగన్న చెప్పిండు ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలా మంది చెప్పిండు ఉన్నది పోయింది ఇక అన్ని పోయినాయి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలోళ్ళకి చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలవ్వకని ఇస్తున్నాడు ముసలయ్యకని ఇస్తున్నాడు కేసీఆర్ 2000 ఇస్తుండు నేను 4000 ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామెకి ఇస్తా అని చెప్పిండు చెప్పిండు లేదమ్మా వస్తుందా నీకు పెన్షను వస్తలేదా పెన్షన్ లేదు ముసలోనికి లేదు ముసలవ్వకి లేదు ఉన్న 2000 దిక్కులేదు 2 నెలలకు ఎగ్గొట్టిండు అది కూడా జనవరి నెలకు కొట్టిండు ఆగస్టు నెలకు కొట్టిండు కోడళ్ళకి ఇస్తా అన్నాడు ముసలోనికి ముసలవ్వకే కాదు కోడళ్ళకి ఇస్తా నెలకు 2500 అన్నాడు కోడల పిల్లలు అందరికి వచ్చిందా బతుకమ్మకు సీరియల్ వచ్చినాయా మరి దసరాకు రైతు బంధు అయిందా అసలు పండుగ లెక్కున్నదా గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది నేను మీకు చెప్పేది ఒకటే దయచేసి ఆలోచన చేయండి 1 కాదు 2 కాదు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు 100 అయినా అమలు చేస్తా అన్నాడు 420 హామీలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇండ్లు గులగొడతా అంటే ఓట్లు వేయలే ఇలా ఉన్న ఇండ్లు గులగొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇండ్లు దేవుడు ఎరుగు కానీ ఉన్న ఇండ్లు గులగొట్టే చక్కర్లో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం